ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం అంగారకాయ నమః. ఓం కుజ అరిష్టేతు సంప్రాప్తే కుజ పూజాంచ కారయేత్ కుజ ధ్యానం ప్రవక్ష్యామి రుణ రోగ శత్రుపీడోప ఉపశాంతయే. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంతులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు జ్యోతిష్య అభిమానులకు సనాతన ధర్మ సంరక్షకుల అందరిపైనను కుజ భగవానుడి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం. 6/2/2024 నుండి 15/3/2024 వరకు మకర రాశిలో కుజ భగవానుడి యొక్క సంచార స్థితి ఉండబోతుంది. లగ్నం నుండి కానీ రాశి నుండి కానీ 1, 2, 4, 7, 8, 12 స్థానాల్లో కుజుడు సంచారం చేసినప్పుడు కుజదోషంగా పరిగణించడం జరుగుతుంది. కనుక ఎవరిపైనను కుజుడి యొక్క ప్రభావం అంత తీవ్రంగా ఉండకుండా అందరినీ చల్లని చూపులతో ఆయురారోగ్యాలుగా చూడాలని మనసారా కోరుకుంటూ వీడియోలోకి వెళ్దాం. మేషరాశి వారికి ఏడాది తర్వాత కుజ భగవానుడు మకర రాశిలో రాజ్యస్థానంలో సంచారం చేయడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో అద్భుతమైనటువంటి అవకాశాలు మీ ముందు రాబోతున్నాయి. కనుక బ్యాంకు లోన్లు కానీ, కొత్త ఉద్యోగ ప్రయత్నం చేయడం కానీ, గృహ వాహన భవన నిర్మాణ కార్యక్రమంలో ఆచరింపజేసే వారికి తిరుగులేని విజయం వీరి సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. వృషభ రాశి వారికి కుజ భగవానుడు ఏడాది తర్వాత మకర రాశిలో సంచారం చేయడం వలన భాగ్యస్థానంలో అవడం వలన నూతనంగా వివాహమైన దంపతులకు, గృహస్థాశ్రమ జీవితం అనుభవించేటువంటి అన్యోన్య దంపతులకు నూతనమైన పెట్టుబడులు, ఉద్యోగ వ్యాపార సేవారంగ కార్యక్రమాల్లో తిరుగులేనటువంటి గౌరవం వారి సొంతం అవుతుంది. కనుక మౌనం, ధ్యానం, ఆధ్యాత్మికత చింతన, భార్యాభర్తల మధ్య, ప్రేమికుల మధ్య సఖ్యతగా ఉండడం వలన తిరుగులేని విజయం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. మిథున రాశి వారికి అష్టమ స్థానంలో కుజుడు మకర రాశిలో ఏడాది తర్వాత సంచారం చేయడం వలన మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ, అమావాస్య, అష్టమి తిథుల యందున కోపతాపాలుగా దూరంగా ఉండడం, యంత్రాలతో ఆయుధాలతో జాగ్రత్తగా ఉండడం, ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడడం అవసరంగా భావించగలగాలి. కనుక ఆయుస్థానంలో కుజుడు సంచారం చేసినప్పుడు కొన్ని చీకులు, చింతలు, ఇబ్బందులు, మానసిక ఒత్తిడి పొంచి ఉన్నాయి. కనుక ఆరోగ్యాన్ని కాపాడుకొని మానవ ప్రయత్నం చేయండి. అన్నింటా విజయం మీ సొంతం అవడానికి అవకాశాలు ఉన్నాయి. కర్కాటక రాశి వారికి సప్తమ స్థానంలో కుజ భగవానుడు మకర రాశిలో ఏడాది తర్వాత సంచారం చేయడం వలన వివాహ ప్రయత్నం చేసేవారికి యోగదాయకం. నూతనమైన వాహనాలు కొనుగోలు, క్రయ విక్రయాలలో స్వల్పమైన ఆటంకాలు ఉండినను మీరు ఆందోళన చెందనక్కర్లేదు. రాబోయే కాలం అంతా మంచి కాలమని చెప్పి గమనించాలి. కనుక వస్తువులు కానీ, బంగారు ఆభరణాలు, విలాస వస్తువులు, ప్లాటినం లాంటివి, మొబైళ్ళు, ల్యాప్టాప్లు, సినిమా రంగ ప్రపంచంలో, కళల ప్రపంచంలో యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్ను నడిపించేటువంటి వారందరికీ కూడా కొన్ని స్వల్పమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవడం వలన స్థిర చరాస్తులు మీ సొంతం అవుతాయని చెప్పి గమనించాలి. సింహరాశి వారికి 6వ స్థానంలో కుజ భగవానుడు ఏడాది తర్వాత మకర రాశిలో సంచారం చేయడం వలన రుణ ప్రయత్నాలు కలిసి రావడం, బ్యాంక్ లోన్లు రావడం, ప్రైవేట్ ఫైనాన్స్ అనుకూలించడం, స్థిరాస్తులు, చరాస్తులు మీ సొంతం కాబోతున్నాయి. కనుక ఏదైనా కొత్తగా పనులు ప్రారంభించాలి అనుకుంటున్న వారందరికీ ఇది మంచి శుభ తరుణం. భూములు, గృహ స్థలాలు, వ్యాపార సంస్థలు, పెట్టుబడులు, లావాదేవీలు మీకు అదృష్టం విపరీతంగా పట్టబోతుంది. కనుక నూతనమైన వస్తువులు క్రయ విక్రయాలకు ఇది సరైన సమయమే అని చెప్పి గమనించాలి. కన్యరాశి వారికి 5వ స్థానంలో మకర రాశిలో కుజ భగవానుడు ఏడాది తర్వాత సంచారం చేయడం వలన నూతనంగా వివాహమైనటువంటి దంపతులకు పుత్రిక సంతాన యోగము, పిల్లల యొక్క చదువులు, పిల్లల యొక్క అభివృద్ధి, తల్లిదండ్రుల నుంచి రావాల్సినటువంటి ఉద్యోగాలు కానీ, ధనం కానీ, తాత ముత్తాతల నుంచి సంక్రమించేటువంటి స్థిర చరాస్తులలో విజయం మీ సొంతం కాబోతుంది. కనుక ఇలాంటి కాల సమయంలో మౌనం, ధ్యానం, ఆధ్యాత్మికత, వెంకటేశ్వర స్వామికి తులసిమాలను సమర్పించడం వలన అదృష్టం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి.
తులారాశి వారికి అర్ధాష్టమ స్థానంలో ఏడాది తర్వాత కుజభగవానుడు మకర రాశిలో సంచారం చేయడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు. కుజదోష ప్రభావం కారణం వలన మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ, అష్టమి, అమావాస్య తిథులు ఎందున క్రయ విక్రయాలు, లావాదేవీలు, దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం, మౌనంగా ఉండడం, ప్రశాంతంగా ఉండడం, నిప్పుతో కానీ నీటితో కానీ చల్లగాటం ఆడకపోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. ఏదైనా మీకు తెలిస్తేనే చేయండి, తెలియలేదు తెలుసుకొని చేసే ప్రయత్నం చేయండి. దీనివల్ల ధనం, సమయం రెండు వృధా కాకుండా మిమ్మల్ని కాపాడే ప్రయత్నం జరుగుతుందని చెప్పి గమనించాలి. వృశ్చిక రాశి వారికి ఏడాది తర్వాత మకర రాశిలో కుజభగవానుడు తృతీయ స్థానంలో సంచారం చేయడం వలన ఒకవైపు అర్ధాష్టమ శని జరుగుతూ ఉండినప్పుడు ఇలాగ తృతీయంలో కుజుడు సంచారం చేసినప్పుడు తల్లిదండ్రులతో, అన్నాదమ్ములతో, అక్కా చెల్లెళ్లతో, పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాలతో, పై అధికారులతో, సహ ఉద్యోగస్తులతో, కింది స్థాయి ఉద్యోగస్తులతో మౌనంగా ఉండడం, గౌరవాన్ని ఇచ్చి పుచ్చుకోవడం, ఆప్యాయత అనురాగాలుగా ఉండగలిగినట్లయితే స్థిరచరాస్తులను పోగొట్టుకోకుండా మానవ సంబంధాలుగా, ఆర్థిక సంబంధాలుగా ఉండే పరిస్థితి అవుతుంది. లేకపోతే బంధువులలో, మిత్రులలో స్వల్పమైన ఆటంకాలు ఎదురుగున్నాయి. తస్మాత్ జాగ్రత్త. ధనుసు రాశి వారికి ఏడాది తర్వాత మకర రాశిలో కుజభగవానుడు సంచారం చేయడం వలన ధనపరమైనటువంటి చిక్కులు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు పొంచి ఉండబోతున్నాయి. ఎందుకనక ధన, వాక్కు, కుటుంబ స్థానంలో కుజుడు సంచారం చేసినప్పుడు కుజదోష ప్రభావం కారణం వలన మీ యొక్క సంపాదన పైనను, మీ ఎదుగుదల పైనను, మీ సమీప బంధువులు, మిత్రులు, స్నేహితులు ప్రతి విషయాన్ని గమనిస్తున్నారు అని చెప్పి మీరు గమనించగలగాలి. కనుక వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో మౌనంగా ఉండడం, ప్రేమతత్వంగా ఉండడం, గౌరవాన్ని ఇవ్వడం, గౌరవాన్ని పుచ్చుకోవడం. మీరు ఎంత ప్రయత్నం చేసినా కొందరు పని కట్టుకొని మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలని ఎదురు చూస్తూ ఉంటారు. కనుక మౌనంగా, ధ్యానంగా మీరు చేసే పనులలో విజయాన్ని సాధిస్తూ మీరు ముందుకు వెళ్ళగలిగినట్లయితే ఈ ధనపరమైన, వృత్తిపరమైన, ఉద్యోగపరమైన, వ్యాపారమైన చిక్కులు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. మకర రాశి వారికి మకర రాశిలోనే కుజభగవానుడు ఏడాది తర్వాత సంచారం చేయడం వలన, రాశిలోనే కుజుడు ఉండడం వలన, కుజదోష ప్రభావం కారణం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన, చిన్న చిన్న విషయాలకు కోపతాపాలు, నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు, ఎవరన్నా ఏదైనా చెప్పినా నాపైన మీరు అధికారాన్ని చెలాయిస్తున్నారు అన్న పరిస్థితి ఉండకుండా చిన్న చిన్న విషయాలకు క్షుణ్ణంగా పరిశీలించుకొని తెలిస్తేనే మాట్లాడండి, తెలియకపోతే మౌనంగా ఉండండి. దూర, వాయు, జల ప్రయాణాలలో స్వల్పమైన ఆటంకాలు ఎదురు చూస్తున్నవి. యంత్రాలతో, ఆయుధాలతో జాగ్రత్తగా ఉండండి. అదే కాకుండా మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి, పూర్ణిమ, అమావాస్య తిథుల ఎందున క్రయ విక్రయాలను, డాక్యుమెంట్స్కి సంబంధించిన వ్యవహారాలను ఎంతో జాగ్రత్తగా భద్రపరచుకోగలగాలి. ఒకవైపు ఏలనాటి శని చివరార్ధ సంచార స్థితిలో ఉండడం, రాశిలోనే కుజుడు సంచారం చేయడం వలన చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. కుంభరాశి వారికి ఏడాది తర్వాత కుజభగవానుడు మకర రాశిలో వ్యయంలో సంచారం చేయడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో ప్రమాదాలు పొంచి ఉన్నాయి. మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ, అష్టమి తిథులు ఎందున ఆవేశాలకు సరైన సమయం కాదు. వివాదాలకు దూరంగా ఉండండి. డబ్బులు ఇచ్చిపుచ్చుకునే వ్యవహారంలో జాగ్రత్తలు అవసరం. దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు. రెండిటి వలన సమయం, ధనం వృధా అవడమే కాకుండా ఆరోగ్య పరిస్థితి అనుకూలంగా లేని పరిస్థితి ఉంటుంది. కనుక జలగండాలు, వాయుగండాలు, వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. మీనరాశి వారికి ఏడాది తర్వాత మకర రాశిలో కుజభగవానుడు లాభస్థానంలో సంచారం చేయడం వలన ఒకవైపు ఏలనాటి శని సంచార స్థితి జరుగుతూ ఉండనను లాభస్థానంలో కుజుడు సంచారం చేయడం వలన స్థిరాస్తులు, చరాస్తులు, భూములు, క్రయ విక్రయాలు యోగదాయకం. అన్నింటా విజయం మీ సొంతం కాబోతుంది. కనుక ఎన్నో రోజులుగా ఎదురు చూస్తూ ఉండబడినటువంటి వాహనాలు కానీ, బంగారు ఆభరణాలు కానీ, నూతన వస్త్రాలు కానీ, ఎలక్ట్రికల్ వస్తువులు క్రయ విక్రయాలు యోగదాయకం. ఇంట్లో ఆనందానికి, ఆధ్యాత్మికతకు తోడు లేదని, అదే కాకుండా అన్నింటా విజయం మీ సొంతం కాబోతుంది. కాకపోతే విందులకు, వినోదాలకు అనవసరమైన ఖర్చులు పెట్టకుండా ఖర్చులను నియంత్రించగలిగితే
అనంతమైన సంపద మీ సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి.